కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలకు అన్నీ చేశాము అని డప్పాలు కొట్టుకుంటున్న సందర్భంలో నిజంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలు సంతుష్టితో ఉన్నారా? తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో రగిలిపోతున్నారా అన్న సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మధ్య జరుగుతున్నది. ఈ 730 రోజుల కూటమి పాలన మోసానికి, అబద్ధాలకి, అక్రమాలకి, అన్యాయాలకి, దౌర్జన్యాలకి రాష్ట్ర ప్రజలు బలి అవుతూ ఉండటం, దానికి 730 రోజులు పూర్తయ్యాయి అని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి సందర్భం. ఈ 2 సంవత్సరాల పాలనంతా కూడా పూర్తిగా వైఫల్యం, వైషమ్యం, విధ్వంసం, విద్వేషం, అనుయాయులకు కాసులు, అమాయకులపైన కేసులు, చేసింది ఒక్క పని లేదు, మేసింది కూసింది తప్ప. మేయటము, కూయటము వాళ్ళ విధానంగా ఈ 2 సంవత్సరాల కాలము సాగుతూ జగన్ నామస్మరణ చేస్తూ జనక్షేమం, జన సంక్షేమం గాలికి పూర్తిగా వదిలేశారు. రోత కూతలతో, నీచపు రాతలతో, నిత్యం అబద్ధబద్ధ ప్రచారాలతో 2 సంవత్సరాలకు అంటగాగినారు. చంద్రబాబు కంటే గారడీవాడు చాలా మేలు అని అనిపింపజేశారు. గారడీవాడైన గాల్లో ఒక పావురం తీసి చూపిస్తాడు. చంద్రబాబు గారు ఆ పావురాన్ని కూడా ఊహించుకోమని చెప్పే అంత ఘనత వహించినటువంటి వ్యక్తి. ఎన్టీఆర్ మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా బిరుదుగాంచినవాడు. కానీ ఆయనకు తెలియకుండానే తన అల్లుణ్ణి అంతకంటే గొప్పగా నవరస నటనా సార్వభౌముణ్ణి తెచ్చుకున్నాడు, వెన్నుపోటు పొడుచుకున్నాడు. ఈరోజు టీడీపీ 2 సంవత్సరాల కాలంలో అధికారంలో, టీడీపీ అంటే తెలివిగా దోచుకునే పార్టీగా, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీగా విఖ్యాతిగాంచుతోంది. కార్యకర్తల పేరుతో రౌడీలను పెంచి పోషిస్తున్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ల సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రజలకు జరిగినటువంటి ఈ 730 రోజులుగా అన్యాయము, అక్రమము, అబద్ధాలు, వీటిల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎనలేనటువంటి పోరాటాలు చేస్తూనే ఉన్నది. జగన్ గారిది సంక్షేమమైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ది ఈ 2 సంవత్సరాల సంక్షోభం. గ్రహణం కొన్ని నిమిషాలకు వదులుతుంది, కానీ ఈ రాష్ట్ర ప్రజలను పట్టుకున్న చంద్రగ్రహణం 5 ఏళ్లు పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఈ చంద్రగ్రహణం ఈ రాష్ట్ర ప్రజల్ని 5 ఏళ్లు పట్టి పీడిస్తూనే ఉంటుంది. అయినా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో పండు వెన్నెల పగలు రాత్రి కాస్తోంది అని చెప్పగలిగేటువంటి సమర్థుడుగా ఆయనను మోసేటువంటి ఛానళ్లు, పత్రికలు నిరంతరం ఘోషిస్తూనే ఉంటాయి. సూపర్ 6 అన్నటువంటి ఆయన పథకాలు సూపర్ మోసాలుగా ప్రజలందరూ కూడా
గమనించారు. 143 అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అన్నీ నెరవేర్చినాను అని నిరంతరము ఆయన పండుగలు చేసుకుంటూనే ఉన్నాడు. మహానాడును చాలా ధనిక వ్యయమే అవుతుంది, పొదుపు మంత్రం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నదేనని దాన్ని ఆన్లైన్లో జరిపినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో 3 చోట్ల అత్యంత వైభవంగా ఈ సంబరాల్ని జరుపుతున్నాడు. అంటే చంద్రబాబు గారి యొక్క నైజం ఎంత దారుణమైనటువంటిదో మనకందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని, ముంచిన ప్రభుత్వమని, వంచన ప్రభుత్వమని జనమంతా కూడా అనుకుంటూనే ఉన్నారు. ఆడబిడ్డ నిధి అన్నాడు, కానీ ఎవ్వరికి కూడా ఆ ఆడబిడ్డ నిధి యాడాబిడ్డ నిధి అని అనుకునేటట్టు చేస్తున్నాడు చంద్రబాబు గారు. అద్దంలో ఉంది అది చూసుకోమంటున్నాడు ఆడబిడ్డ నిధిని. నిరుద్యోగ భృతి నిత్య అబద్ధపు శృతిగా మారిపోయింది. ఈ నిరుద్యోగులకందరికీ కూడా 3,000 రూపాయల భత్యం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఇస్తానని చెప్పినటువంటి ఆయన రాగం తాళం పల్లవిగా మారిపోయి ఒక అబద్ధపు శృతిగా నిరుద్యోగులకు ఆత్మహత్యలే గతిగా మారిపోయింది. 50 ఏళ్లకు అందరికీ కూడా పెన్షన్ ఇస్తానన్నాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అందరికీ కూడా పెన్షన్ ఇస్తాను అని చెప్పినాడు. 50 ఏళ్లకు ఆ పెన్షన్ ప్రస్తుతం డోంట్ మెన్షన్. చంద్రబాబు గారు 50 ఏళ్లకు పెన్షన్ అంటే అర్థం ఏందిరా అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన 50 ఏళ్ల తరువాత ఇచ్చేటువంటి పెన్షన్గా మారిపోయింది. అది 50 ఏళ్లు నిండినటువంటి ఎస్సీ ఎస్టీలకు కాదు సుమా, చంద్రబాబు గారు 50 ఏళ్లు అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చే పెన్షన్ అని అనుకోమని చెప్తున్నాడు చంద్రబాబు గారు. తల్లికి వందనం, ఆ పేరులోనే ఉంది వందనం. తల్లికి వందనం అని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ఆడబిడ్డల కోసమని చేసినటువంటి ఆ పనిని ఈయన గారు పూర్తిగా ఎగ్గొట్టినాడు. మొదటి సంవత్సరం అయితే అసలు ఇవ్వనేలే. రెండో సంవత్సరం దాదాపు 20 లక్షల మందికి కోత విధించి కొందరికి 9,000, కొంతమందికి 10,000 ఇచ్చినాడు. 15,000 ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి. వందనం అంటే నమస్కారం అని అర్థం. జనం తప్పుగా అర్థం చేసుకున్నారు తల్లికి వందనం అనేటువంటిది. చంద్రబాబు గారి దృష్టిలో అది తల్లికి ఇవ్వం ధనం అని అర్థం. తల్లికి వందనం అన్నది తల్లికి ఇవ్వం ధనం అని అర్థం. అలాగే జరుగుతోంది. ఫ్రీ బస్సు అన్నది కస్సు బుస్సులాగా పూర్తిగా మారిపోయింది. ఈ రోజున ఆర్టీసీనే ప్రైవేటీకరణ చేస్తున్నాడు. కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉచిత ప్రయాణమే లేదు. సరిపడా సర్వీసులు లేకుండా పోవడంతో దాదాపు 70% మందికి పైగా మహిళలకు ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందనటువంటి పరిస్థితి. దీపం అన్నది పేదల పాలిట ఒక పెద్ద శాపంగా మారింది. కానీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరము 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను అని చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 6 సిలిండర్లు ఇచ్చి ఉండాలా, కానీ ఇచ్చింది కేవలం 1, కొన్ని చోట్ల 2. అది కూడా 1,59,00,000 కుటుంబాలకు ఇవ్వాల్సి వస్తే కనీసం 40 లక్షల మందికి కోత విధించి 1-2 దీపం సిలిండర్లు ఇచ్చినటువంటి ఘనత. గ్రాఫిక్తో గ్యాస్ కొడుతూ వెలగని దీపాన్ని పేపర్ రూపంలో ఇస్తున్నాడు చంద్రబాబు గారు. పేపర్లో చూసుకోండి ఆ దీపం అనేది.
చంద్రబాబు గారి ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క వర్గము కూడా సంతృప్త స్థాయి అన్నది పూర్తిగా లేకుండా పోయింది. అన్నదాత సుఖీభవ అన్నాడు, రైతులకందరికీ కూడా డబ్బులేస్తానని. ఇది మాత్రం 100% అమలవుతుంది. ఎలా అంటే రాష్ట్రమంతా అన్నదాతలకు కాదు కదా, చంద్రన్నదాతలకు అందరికీ కూడా సుఖంగా ఉన్నారు. చంద్రన్నదాతలందరూ కూడా సుఖీభవ అన్నటువంటి కార్యక్రమంగా ఇది మారిపోయింది. వాలంటీర్లకు 10,000 పెంచుతాను అన్నాడు నేను అధికారంలోకి వస్తే. కానీ వాళ్ళందరినీ కూడా నడి సముద్రంలో ముంచివేశాడు. దాదాపు 1.5 లక్షల మందికి పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పారదర్శకంగా సచివాలయ ఉద్యోగస్తుల్ని చేస్తే వాళ్ళనందరినీ కూడా ఈ రోజుల బానిసలుగా మార్చి వాళ్ళందరి చేత చాకిరీ చేయించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఉద్యోగస్తులందరినీ కూడా ముంచేశారు. డిఏ లేదు, పిఆర్సీ లేదు, ఏ రకమైనటువంటి వాళ్లకు రావాల్సినటువంటి బకాయిలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా విద్యారంగాన్ని పూర్తిగా హీనస్థితికి తీసుకువెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కార్పొరేట్ విద్య కంటే మేలైనటువంటి విద్య అందించాలన్నటువంటి తపనతో దాదాపు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బడులను ఆధునీకరించి విద్యార్థులకందరికీ ట్యాబులు అందించి వాళ్లకు నాణ్యమైన విద్యను బోధిస్తే ఈ రోజున పాఠశాలలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. పాఠశాలలకు ఈ రోజున గ్రహణం పట్టేటువంటి చంద్రగ్రహణం పట్టినటువంటి సందర్భం 2 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. రాష్ట్రాన్ని లంచాంధ్రప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు మార్చివేశారు. తప్పుడు కేసులు పెట్టడంలో చంద్రబాబు, ఆచరించని నీతులు చెప్పటంలో పవనానంద స్వాముల వారు ప్రగతిని నిరంతరం సాధిస్తూనే ఉన్నారు. మెగా పండుగలు కాదు, దగా పండుగలు, దండుగ పండుగలు చేయండి. చంద్రబాబు గారు మెగా పండుగ కాదు మీరు చేయాల్సింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, కార్యకర్తలు, నాయకులు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలలో ఏ ఒక్కరు కూడా సంతోషంతో లేరు అన్న విషయం స్పష్టంగా అర్థమైంది.